హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈరోజు జూన్ 29, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి బ్రిక్స్ కూటమి పైన క్వశ్చన్ ఇచ్చాను. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా బ్రిక్స్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బ్రిక్స్ పైన క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అంతెందుకు, ద బెస్ట్ ఎగ్జాంపుల్ 2025 మే 25వ తేదీన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది కదా, అందులో కూడా బ్రిక్స్ పైన మనం క్వశ్చన్ని చూసాము. ఇక అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్ అతి త్వరలో మనము ఒక ప్రధాన అంశంగా చూడబోతున్నాం. అతి త్వరలో బ్రెజిల్ అధ్యక్షతన, బ్రెజిల్ ఆతిథ్యంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. సో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అంటే మనకు పోటీ పరీక్షల కోణంలో దానికి సంబంధించిన థీమ్ ఏంటి, ఏ దేశం ప్రెజెన్స్ ఇచ్చింది, ఇటువంటివన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2025 జూన్ నెలలో బ్రిక్స్ కూటమిలో 10వ భాగస్వామ్య దేశం అంటున్నాను. సో పార్ట్నర్ కంట్రీగా ఏ దేశం చేరింది? నేను ఇక్కడ బ్రిక్స్ కూటమిలో మెంబర్ కంట్రీ అని అడగలేదు, పార్ట్నర్ కంట్రీ అని అడిగాను. సో క్వశ్చన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి. మనం ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో రెగ్యులర్ క్లాసెస్లో ఈ టాపిక్ని కంప్లీట్ చేశాను. ఈ జూన్ మంత్లోనే కంప్లీట్ చేశాను. సో ఆన్సర్ వచ్చేసి వియత్నాం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెంబర్ కంట్రీ అని అడుగుతున్నాడా, పార్ట్నర్ కంట్రీ అని అడుగుతున్నాడా, లేదా ఎన్నవ దేశము, పార్ట్నర్ కంట్రీగా ఎన్నవ దేశము, మెంబర్ కంట్రీగా ఎన్నవ దేశము, ఇలాంటి డిఫరెన్సెస్ చిన్నగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పోటీ పరీక్షల్లో అడగవచ్చు. జాగ్రత్తగా సమాధానాన్ని చూడండి. సో వియత్నాం రీసెంట్గా మనం డిస్కస్ చేసాము, సేమ్ ఇదే స్లైడ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వియత్నాం జాయిన్స్ యాజ్ పార్ట్నర్ కంట్రీ ఇన్ బ్రిక్స్లో భాగస్వామ్య దేశంగా, పార్ట్నర్ కంట్రీగా చేరింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రిక్స్లో మెంబర్ కంట్రీస్ ఏంటి, పార్ట్నర్ కంట్రీస్ ఏంటో ఒక్కసారి చూడండి. సో మెంబర్ కంట్రీస్ ఫస్ట్ 5 దేశాలు గుర్తుంచుకోండి: ఇండియా, రష్యా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. వీటితో పాటు 2024 సంవత్సరంలో మరియు 2025 సంవత్సరంలో నూతన సభ్యత్వ దేశాల గురించి చూసాం కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 ఇయర్లో 2025 సంవత్సరంలో బ్రిక్స్లో మెంబర్ కంట్రీగా, సభ్యత్వ దేశంగా ఇండోనేషియాని చూసాము. ఇక గత సంవత్సరంలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2024 ఇయర్లో అబ్జర్వ్ చేస్తే ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్. ఇక్కడ సౌదీ అరేబియా గురించి మీకు స్పెషల్ కండిషన్ని ప్రతిసారి కూడా రిపీట్ చేస్తున్నాను. సో సౌదీ అరేబియా లాస్ట్ ఇయర్ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రష్యా ఆతిథ్యంలో, రష్యా అధ్యక్షతన కజన్ నగరంలో జరిగింది కదా, అప్పుడు వారు ఇంకా అఫీషియల్గా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేయలేదు. మీరు బ్రిక్స్ వెబ్సైట్ని కనుక ఓపెన్ చేశారనుకోండి, సౌదీ అరేబియా మెంబర్ కంట్రీస్ లిస్ట్లో ఉంటుంది. ఓకేనా? సో మెంబర్ కంట్రీస్ వచ్చేసేమో 11 ఉన్నాయి, 11. ఇక పార్ట్నర్ కంట్రీస్ వచ్చేసి, పార్ట్నర్ కంట్రీస్ గురించి కూడా 2024 ఇయర్ నుండి మనం వింటున్నాం ఎక్కువగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కొత్త భాగస్వామ్య దేశంగా వియత్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి బెలారస్, బొలివియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా అండ్ ఎట్ ద సేమ్ టైం థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్. సో పార్ట్నర్ కంట్రీస్ వచ్చేసేసి 10 ఉంటాయి, 10. ఓకేనా? అండ్ బ్రిక్స్ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంక్ గురించి మనం చాలాసార్లు వార్తల్లో చూస్తూ ఉంటాము. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి దాన్ని బ్రిక్స్ బ్యాంక్ అంటాము. అందులో నూతన సభ్యత్వ దేశంగా ఇటీవల 9th మెంబర్గా అల్జీరియా దేశం చేరింది అధికారికంగా అని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇలా ఏదైనా ఒక అంతర్జాతీయ కూటమిలో లేదా అంతర్జాతీయ సంస్థలో ఏదైనా కొత్తగా దేశం సభ్యత్వంతో కానీ ఇలాంటి అంశంతో వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా చూడండి. మీకు ప్రతిసారి రివిజన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఆల్రెడీ మనము రీసెంట్గా ఈ టాపిక్ని డిస్కస్ చేస్తాము. వియత్నాం అధికారికంగా బ్రిక్స్ గ్రూప్లో భాగస్వామ్య దేశంగా, పార్ట్నర్ కంట్రీగా చేరింది. ఓకేనా? సో బ్రెజిల్ అధికారికంగా ప్రకటించింది, ఎందుకంటే బ్రెజిల్ అధ్యక్షత వహిస్తుంది ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి. 2009 సంవత్సరంలో ఏర్పడిన కూటమి. ఆ బ్రెజిల్ అధ్యక్షతన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగబోతుందని చెప్తున్నాను కదా. మరి ఒక్కొక్క దేశం ఒక్కొక్క థీమ్ని ప్రకటిస్తుంది. మరి ప్రస్తుతం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న బ్రెజిల్
ఏ థీమ్ని ప్రకటించింది అని ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్, స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఇక రానున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఉంటుంది కదా, జరగబోతోంది ఈ 1 మంత్లోనే. కాబట్టి అప్పుడు ఈ థీమ్ అనేది ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రానున్న నెక్స్ట్ 1 ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ థీమ్ పైన మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ని చూస్తూ ఉంటాము. ఓకేనా? సో ఇక బ్రిక్స్ భాగస్వామి దేశాలు ఏవైతే ఉంటాయో 10, వీటన్నింటిని కూడా గుర్తుపెట్టుకోండి. రైట్? సో భాగస్వామ్య దేశాల కేటగిరీకి సంబంధించి కానివ్వండి, అండ్ బ్రిక్స్ 2009లో ఏర్పాటైన కూటమి ప్రస్తుతం ఈ సభ్య దేశాలను కనుక అబ్జర్వ్ చేస్తే, బ్రిక్స్లో మెంబర్ కంట్రీస్ని అబ్జర్వ్ చేస్తే ఇండోనేషియా చివరిగా చూసాము, ప్రస్తుతం 11 మెంబర్ కంట్రీస్ అనేవి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రైట్? పార్ట్నర్ కంట్రీస్ ఏమో 10. ఎన్డీబీలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 9. క్లియర్? సో అభ్యర్థులు చాలా వరకు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తూ, దాదాపు వేలాది మంది అభ్యర్థులు ప్రతిరోజు వీడియోని చూస్తున్నారు. కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తున్నాను, క్వాలిటీ కంటెంట్ అందిస్తున్నాను. బట్ నేను కోరుకునేది ఏంటంటే, మీరు చూస్తున్నప్పుడే ఒక లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఎనర్జీతో మీకు అందిస్తూనే ఉంటాను. అండ్ ఇంకొకటి, మనం డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడుగుతున్న ప్రశ్న, ప్రతిరోజు ఒక ప్రశ్న ఇస్తున్నాను కదా, వందలాది మంది అభ్యర్థులు సమాధానం చేస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ కానివ్వండి, సో అడిగిన ప్రశ్నకి సమాధానం కానివ్వండి, ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు సమాధానం ఇవ్వండి. నెక్స్ట్ డే ఎలాగూ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు ఆ టాపిక్ పట్ల 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ అడిగే క్వశ్చన్ కూడా రెగ్యులర్గా రోజు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదా, ఎలాంటి టాపిక్స్ నుండి అడుగుతున్నానంటే, పలానా అంశాల నుండి ప్రశ్న లేకుండా ఏ పోటీ పరీక్షకి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఉండదు, అసలు ఆ క్వశ్చన్ లేకుండా ప్రశ్నపత్రాన్ని ఎక్స్పెక్ట్ చేయలేమని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే మీకు ఇక్కడ క్వశ్చన్గా ఇస్తున్నాను. మీకు ఒక క్లారిటీ అనేది ఆ టాపిక్ పట్ల రావాలి అనే ఉద్దేశంలో భాగంగా. ఇక ఈరోజు క్వశ్చన్ వచ్చేసి వీడియో చివరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరు వీడియో చివరకు చూసి సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ యునెస్కోకి సంబంధించి. సో యునెస్కోకి సంబంధించి కూడా మనం చాలా పోటీ పరీక్షల క్వశ్చన్స్ని చూస్తున్నాము. యునెస్కో తరచూ వార్తల్లోకి వస్తుంది. ఉదాహరణకు చెప్తాను, రీసెంట్గా యునెస్కోకి సంబంధించి మనం 2 ప్రధాన అంశాలు ఎప్పుడెప్పుడు చూసామంటే, ఏప్రిల్ 18th వరల్డ్ హెరిటేజ్ డే రోజున భారతదేశం నుండి రెండింటిని, మన సంస్కృతిలో భాగమైన రెండింటిని గుర్తించింది. ఒకటి భగవద్గీత, రెండవది నాట్యశాస్త్రం అని చెప్పేసేసి యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో ఇలా చూసాము. అండ్ రీసెంట్గా ఈ జూన్ మంత్లోనే యునెస్కోకి సంబంధించి ఒక నామినేషన్ని మనం చూసాము. ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు అఫీషియల్గా ఇండియా నుండి ఒక సిటీని నామినేట్ చేశారు. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో భారతదేశం నుండి 9వ అంశంగా గుర్తించమని చెప్పి. అండ్ యునెస్కో టెంటేటివ్ లిస్టుల గురించి కూడా తరచు మనం చూస్తూ ఉంటాము. రీసెంట్గా మనం తెలంగాణకి సంబంధించి ఒక అంశాన్ని టెంటేటివ్ జాబితాలో చేర్చమని అఫీషియల్గా నామినేట్ చేశారని ఇలాగా. సో యునెస్కో ఏ పోటీ పరీక్ష అయినా కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ యునెస్కో అంటే ఏంటో చూద్దాము. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే సంస్థ వార్తల్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ప్రధాన కేంద్రం ఎక్కడ, ప్రత్యేకత ఏంటి. సో ఈ సంస్థ 1945 నవంబర్ 16th రోజున ఏర్పాటైంది. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, వారసత్వం, మన చరిత్రకు నిలువుటద్దంగా నిదర్శనంగా ఉండే ప్రాంతాలను కానివ్వండి, పురాతన కట్టడాలను కానివ్వండి, కల్చర్స్ని కానివ్వండి గుర్తిస్తూ ఉంటుంది రకరకాల జాబితాల్లో. యునెస్కో విడుదల చేసే జాబితాల గురించి మీరు వింటూ ఉంటారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి పోటీ పరీక్షల వాటి గురించి అడుగుతూ ఉంటారు. ప్రస్తుతం భారతదేశం నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ఎన్ని చోటు పొందినాయి ఇప్పటివరకు? 43 చోటు పొందినాయి. 43వది అస్సాం రాష్ట్రంలోని సమాధులు, చరైదియో మైదమ్స్ అని చెప్పేసి మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి యునెస్కో విడుదల చేసే ఇంకొక జాబితా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అంటే సృజనాత్మకత ఆధారంగా యునెస్కో నగరాలను గుర్తిస్తూ ఉంటుంది. మన భారతదేశం నుండి
హైదరాబాద్ ఉదాహరణకు తీసుకుంటే హైదరాబాద్ గ్యాస్ట్రానమీ అనే ఫీల్డ్లో గుర్తింపు పొందింది మన ప్రాంతము. అలా ఇప్పటివరకు భారతదేశం నుండి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టులో ఎన్ని చోటు పొందినాయి అని ఎగ్జామినేషన్లో కనుక అడిగారు అనుకోండి, 8 చోటు పొందినాయి. రీసెంట్గా 9వ అంశంగా లక్నోని గుర్తించండి అని భారత ప్రభుత్వం అఫీషియల్గా నామినేట్ చేసింది. ఈ జూన్ మంత్లో మనం డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. సో ఇంటాంజిబుల్ మీన్స్ దట్ వీ కెన్ నాట్ టచ్ బట్ వీ కెన్ ఫీల్. మన సంస్కృతికి సంబంధించి చూస్తూ ఉంటాం. ఇప్పటివరకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో మన భారతదేశం నుండి ఎన్ని చోటు పొందినాయి అని అడిగారు అనుకోండి, 15 చోటు పొందినాయి. 15వ అంశం ఏంటంటే గర్బా డ్యాన్స్ ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ ఇటీవల మనం డిస్కస్ చేసాం ఏప్రిల్ మంత్లో. సో ఇక్కడ యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. టెంటేటివ్ అంటే తాత్కాలిక జాబితా. ఈ తాత్కాలిక జాబితాలో మన భారతదేశం నుండి ఏదైనా పురాతన కట్టడం కానివ్వండి, ప్రాంతం కానీ చోటు పొందిందనుకోండి, అతి త్వరలో అది వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా అఫీషియల్గా గుర్తింపు పొందినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే తాత్కాలికంగా ఇందులో నుండి మనకి ఏదో ఒకటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో ప్రత్యేకంగా అఫీషియల్గా గుర్తింపు పొందుతుంది అన్నట్టు. అలా ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతం, ఒక ఫాజిల్ పార్క్ ఏదైతే ఉంటుందో యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో చోటు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. దాని పేరేంటంటే సాల్కన్ ఫాజిల్ పార్క్. ఎక్కడుంది ఇది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోన్భద్ర అనే ఒక ప్రాంతంలో పురాతనమైన సాల్కన్ ఫాజిల్ పార్క్ని యునెస్కో మన భారతదేశం నుండి టెంటేటివ్ జాబితాలో చేర్చింది. అతి త్వరలో చెప్పలేము, అన్నీ కలిసి వస్తే. ఇక్కడ ఎంక్వైరీ కనుక పర్ఫెక్ట్గా ఆ యునెస్కో టీం వచ్చేసి చూస్తే ఇక్కడ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటే దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా చూసే అవసరం ఉంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల వార్తల్లోకి వచ్చిన సాల్కన్ ఫాజిల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఏ జాబితాలో గుర్తింపు పొందింది? యునెస్కో తాత్కాలిక జాబితా లేదా టెంటేటివ్ లిస్ట్. మరి టెంటేటివ్ లిస్ట్లో దీన్ని గుర్తించింది కదా యునెస్కో. అలా టెంటేటివ్ లిస్ట్లో ఇప్పటి వరకు దీని చేరికతో ఎంతకు చేరింది సంఖ్య అంటే 63కు చేరింది. 63కి. ఇక్కడ మీకు రీసెంట్గా ఒక టాపిక్ని నేను డిస్కస్ చేశాను మార్చ్ మంత్లో మన భారతదేశం నుండి యునెస్కో కొన్ని అంశాలను టెంటేటివ్ జాబితాలో చేర్చింది అని. ఉదాహరణకు తీసుకుంటే ఉత్తర భారత ప్రాంతంలో ఉన్న గుప్తా టెంపుల్స్ని, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న కంగన్ వ్యాలీ నేషనల్ పార్క్ని, అండ్ తెలంగాణకు సంబంధించి ముదుమల్ మెగాలిథిక్ మెన్హిర్స్ని, అండ్ అట్ ద సేమ్ టైం అశోక ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని, మరియు మధ్యప్రదేశ్లో ఉన్న చౌసత్ యోగిని టెంపుల్ కాంప్లెక్స్ ఏదైతే దాన్ని కానివ్వండి, అండ్ బుందేలా కట్టడాలు ఏవైతే ఉంటాయో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వాటిని. సో ఈ 6 ఏవైతే ఉంటాయో ఈ 6ంటిని రీసెంట్గా లాస్ట్ 2 months బ్యాక్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో చేర్చింది. సో దీంతో పాటు ఈరోజు గుర్తింపు పొందిన ఈ ఫాజిల్ పార్క్ ఏదైతే ఉంటుందో సాల్కన్ ఫాజిల్ పార్క్, దీని గురించి చూడండి. ఈ 7 అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్లో టెంటేటివ్ జాబితాలో చోటు పొందినాయి. ఎనఫ్? ఓకేనా? సో సాల్కన్ ఫాజిల్ పార్క్, సోన్భద్ర ఫాజిల్ పార్క్ అంటారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలోకి చేరింది. ఇది ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో సల్కన్ గ్రామం వద్ద కైమూర్ పర్వత శ్రేణుల్లో 25 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందంట. ఓకేనా? ఇక్కడ దాదాపు 140 కోట్ల సంవత్సరాల నాటి శిలాజాలు ఫాజిల్స్ ఉన్నాయి, అవశేషాలు. ఓకేనా? అవే ప్రత్యేకం ఇక్కడ. ఈ కొత్త జాబితాలో భారతదేశం నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరిన ప్రదేశాలు ఏవైతే ఉంటాయో దాదాపు 63కు చేరింది. గుర్తుంచుకోండి, 63వది ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది. అండ్ అంతకంటే ముందు ఈ టెంటేటివ్ లిస్ట్ అనేది మార్చ్లో మనం చూస్తాం కదా, అప్పుడు 6ంటిని డిస్కస్ చేశాను. 7 కూడా ఇంపార్టెంట్. రైట్? ఈ పార్క్లో స్ట్రోమటోలైట్స్ అనే పురాతన సైనోబ్యాక్టీరియా కారణంగా ఏర్పడిన పొరలతో కూడిన అవక్షేపణ నిర్మాణాలు అనేవి ప్రత్యేకంగా మనకు ఆకర్షిస్తాయి. చారిత్రాత్మకంగా ఇవి ఇంపార్టెంట్. రైట్? సో సరిపోతుంది. యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అంటే ఏంటంటే ఈ టెంటేటివ్ లిస్ట్లో ఉన్న వాటినే అతి త్వరలో మనం వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా చూడవచ్చు అఫీషియల్గా అంతర్జాతీయ ప్రాముఖ్యతతో. సో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చేందుకు ఒక దేశం సిద్ధపరిచే తాత్కాలిక జాబితా ఇది. ఓకేనా? రైట్. యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా మన సంస్కృతికి సంబంధించి వారసత్వానికి సంబంధించి గుర్తిస్తూ ఉంటుంది. మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగంలో
ఆర్టికల్ 49 కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. మన సంస్కృతి వారసత్వాన్ని రాజ్యం పరిరక్షించాలి, కాపాడాలి. ఇది కూడా ఇంపార్టెంటే, రైట్. ఇక ఇంకొక అంశము, రాజస్థాన్లో మహాభారతం నాటి చారిత్రక ఆధారాలను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రత్యేకంగా వాళ్ళ ఎక్స్కవేషన్స్ ఆధారంగా గుర్తించారు. భారతదేశంలో పురాతత్వ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వారు రాజస్థాన్లో మహాభారత కాలం నాటి చారిత్రక ఆధారాలను రీసెంట్గా గుర్తించారంట. సో డైరెక్ట్ ఇది కూడా మనం ఫస్ట్ టాపిక్ కొనసాగింపు చూడొచ్చు, ఎందుకంటే హిస్టరీకి సంబంధించి కూడా అప్డేట్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లో చూడకండి. మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా. సో ప్రతి సబ్జెక్ట్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. నేను అలాగే చెప్తున్నాను, వార్తలు నిలుస్తున్న ఒక అంశాన్ని తీసుకొని దానికి జనరల్ స్టడీస్ని లింక్ చేస్తున్నాను, దానికి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను, జీకే పాయింట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇదే విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ కోణంలోనే కాకుండా జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోరింగ్ చేయొచ్చు. రాజస్థాన్ రాష్ట్రంలోని దీగ్ అనే ఒక జిల్లాలో బహజ్ గ్రామం వద్ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు జరిపిన తవ్వకాల్లో అత్యంత పురాతనమైన చారిత్రక ఆధారాలు బయటపడ్డాయంట. ఈ ఆధారాలు సుమారు 4500 సంవత్సరాల నాటి నాగరికతకు చెందినగా భావిస్తున్నారు. ఓకేనా, 4500 సంవత్సరాల నాటి నాగరికతకు చెందినగా వీటిని భావిస్తున్నారు. సో తవ్వకాల్లో లభ్యమైన వస్తువులు ఏంటంటే మానవ అస్థిపంజరాలు, విగ్రహాలు, లోహ ఆయుధాలు, పురాతన సామాగ్రి. నాగరికత కాలం లభ్యమైన ఆధారాలు మహాభారతం, మౌర్య, శుంగ రాజ్యాల కాలానికి చెందినవని ఈ ఆర్కియాలజిస్టులు ఎవరైతే ఉంటారో వారు భావిస్తున్నారు. ఆ కాలానికి సంబంధించినవంట. ఖచ్చితంగా వాటి వయసు ఏంటని మాత్రం నిర్ధారించలేకపోయారు, కానీ పురాతన కాలానికి సంబంధించినవే. బహజ్ గ్రామం ఒక చారిత్రక ప్రాంతం ఇది, రైట్. మధుర కూడా బ్రజ్ ప్రాంతంలోకి వస్తుంది. సో ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి మనం చూస్తున్నాం కాబట్టి ఆ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1861. సో ప్రధాన కేంద్రం వచ్చేసి న్యూఢిల్లీ. చారిత్రక ప్రదేశాలు, స్మారకాలను పరిరక్షించడం, పరిశోధనలు చేపట్టడం ప్రధాన బాధ్యతలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ప్రధాన కేంద్రం ఎక్కడ? ఇక మహాభారతం భారతదేశపు పురాణ ఇతిహాసాల్లో ఒకటిది. కురుక్షేత్ర యుద్ధం ఈ ఇతిహాసంలో ప్రధాన ఘట్టంగా మనకు సుపరిచితం. మౌర్య రాజ్యం. సో మౌర్యుల గురించి మనం చూసాం కదా చరిత్రలో, దాదాపు క్రీస్తుపూర్వం 322 to 185. స్థాపకుడు చంద్రగుప్త మౌర్య. అశోకుడు ఈ సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చక్రవర్తి. సో శుంగ రాజ్యం, శుంగులు అంటాం కదా. సో సుమారు క్రీస్తుపూర్వము 185 to 73 BC వరకు. సో పుష్యమిత్ర శుంగుడు దీనికి స్థాపకుడు. సో చూడండి, చరిత్రకు సంబంధించి మనకు ఈ కాలానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి అనగానే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెన్స్ వాటిని ఇక్కడ అడిషన్గా ఇచ్చాను. ఇక ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం చాలా ఇన్నోవేషన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాము. ఐఐటీస్ ఇన్నోవేషన్, ఐఐఎస్ ఇన్నోవేషన్, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ శాస్త్రవేత్తలు చేస్తున్న ఇన్నోవేషన్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఒక ఘనత సాధిస్తూ వార్తల్లోకి వచ్చారు. ల్యాబ్లో తయారు చేసిన హృదయ కణజాలాలు, సో టిష్యూస్, హార్ట్ టిష్యూ ఉంటుంది కదా, దాన్ని ల్యాబ్లో ప్రయోగశాలలో అభివృద్ధి చేశారంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియాలోని క్విమెర్ లేదా QIMR బెర్గోఫర్ శాస్త్రవేత్తలు ఏదైనా ఒక ఇన్నోవేషన్ గురించి చూస్తున్నప్పుడు ఆ ఇన్నోవేషన్ని ఏ శాస్త్రవేత్తలు చేయడం జరిగిందంటే ఆ పరిశోధన ఏ శాస్త్రవేత్తలకు సంబంధించి, దేన్ని సృష్టించారు, దేనిపై పరిశోధన చేశారో, ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. ఓకేనా. సో QIMR బెర్గోఫర్ శాస్త్రవేత్తలు మెల్బోర్న్లోని పరిశోధకులతో కలిసి ల్యాబ్లో హృదయ కణజాలను, కార్డియాక్ ఆర్గనాయిడ్స్ని అభివృద్ధి చేశారు. సో హృదయం యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. సో ఈ వయోజనుల హృదయ కండరాన్ని పోలి ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో జెనెటిక్ హృద్రోగాల చికిత్సకు ఉపయోగపడతాయంట. సో తయారీ విధానం, మానవ స్టెమ్ సెల్స్ నుండి ఈ కార్డియాక్ ఆర్గనాయిడ్స్ని అభివృద్ధి చేశారు. సో స్టెమ్ సెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మూలకణాలు అంటాము. మనం మూలకణాల గురించి మరింత డెప్త్గా వెళ్ళాలంటే ఒక తల్లి ప్రసవ సమయంలో మనం బిడ్డకు జన్మనిస్తుంది కదా, ఆ బొడ్డు పేగు అంటాం మనము. సో అది ఏదైతే ఉంటుందో ఆ కార్డ్ బ్లడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. భవిష్యత్ అంతా కూడా స్టెమ్ సెల్స్ వైపే చూస్తుంది. సో స్టెమ్ సెల్స్ మూలకణాలు దేనికి సంబంధించిన అవే మూలము. సో స్టెమ్ సెల్స్ నుండి తయారు చేస్తారు. వ్యాయామం వంటి బయాలజికల్ సంకేతాలు ఉపయోగించి కణజాలాలను పరిపక్వం చేశారంట. సరిపోతుంది, రైట్, సరిపోతుంది. ఇక భవిష్యత్ నైపుణ్యాలకి సంబంధించి
సో మన స్కిల్కి సంబంధించి గణాంకాలు అనేవి రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి. మన భారతదేశంలో హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్ వేదిక పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ వారు ఈ పరిశోధన లేదా గణాంకాలను రిలీజ్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. భారత శ్రామిక శక్తి ఎలా ఉంది అని చెప్పేసి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా ఒక రిపోర్ట్ గురించి చూస్తున్నప్పుడు ఆ రిపోర్ట్ యొక్క పేరేంటి, ఆ నివేదిక పేరేంటి, ఆ నివేదికను విడుదల చేసిన సంస్థ పేరేంటి, ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఇక్కడ. మన భారతదేశానికి సంబంధించిన ఒక స్వదేశీ సంస్థ పేరు ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తుంది. వీరు రీసెంట్గా విడుదల చేసింది ఏంటంటే రిపోర్ట్ పేరు స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ల్యాండ్స్కేప్. సో స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ల్యాండ్స్కేప్ అనే ఒక రిపోర్ట్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఆ రిపోర్ట్లో గణాంకాలు ఏంటి అంటే భారతదేశంలో నైపుణ్యానికి సంబంధించిన గణాంకాలు. సో జనాభా ప్రయోజనం, డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎట్లా ఉంది అంటే ప్రపంచంలో అత్యంత యువ జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం టాప్లో ఉంటుంది. అంటే యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఓకేనా. 2047 నాటికి ఈ యువతను ఉత్పాదక మానవ వనరుగా మార్చేందుకు నైపుణ్య శిక్షణ అనేది కీలకం. ఆ యూత్ ఎవరైతే ఉంటారో, వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంత ప్రొడక్టివ్గా మనం వాడుకుంటే, ఎంత పొటెన్షియల్ని వాళ్ళ నుండి తీస్తే దేశం అంతగా పాజిటివ్ ఎకానమీ వైపు దూసుకుపోతుంది. సో ఫస్ట్ ఏం చెప్తున్నారు ఈ రిపోర్ట్లో, వాళ్ళందరికీ కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇవ్వండి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ని యూస్ఫుల్గా మనం యూజ్ చేసుకోవాలి. ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ గ్రోత్, ఉన్నత విద్య దీర్ఘకాలిక జీడిపిని పెంచుతుంది. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 1% పెరిగితే జీడిపి 0.511% పెరుగుతుందంట. సో ఉపాధి అవసరాలు, ఎన్రోల్మెంట్ డిమాండ్ ఎలా ఉంది? సో 2030 వరకు ప్రతి సంవత్సరం 5 లక్షల నాన్ ఫామ్ ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉందంట. ఆర్థిక సర్వే లాస్ట్ ఇయర్ది చెప్తోంది. ఇక ఉద్యోగాల కోసం నైపుణ్యం కలిగిన కార్మికులు అనేవి అవసరం అంట. నైపుణ్యాన్ని ఇచ్చి కార్మికులుగా మార్చాలి, వాళ్ళ నుండి మనం ప్రొడక్షన్ని పెంచాలి. సో ప్రపంచ పోటీతో గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఎలా? విద్యుత్ వాహనాలు, కృత్రిమ మేధ అండ్ గ్రీన్ టెక్ రంగాల్లో భారత్ అగ్రస్థానానికి చేరుకోవాలంటే ఇండస్ట్రీ 4.0 స్థిరమైన రంగాలకు సరిపడే నైపుణ్యాలతో కూడిన జనశక్తి అవసరం అంట. ఓకేనా. సో నివేదికలో ప్రధాన పరిశీలనలు ఏమున్నాయంటే, సో స్కిల్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ లేదా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ 2023-2024 ప్రకారం భారత శ్రామిక శక్తిలో 88% మంది తక్కువ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగాల్లో ఉన్నారంట. సో అసలు స్కిల్ లేనటువంటి ఉద్యోగాలు చాలా తక్కువగా స్కిల్ ఉపయోగకరంగా ఉండే ఉద్యోగాలను చేస్తున్నారంట. సో భారత శ్రామిక మొత్తంలో 88% తక్కువ నైపుణ్యాలు ఉన్న పని చేస్తున్నారంట. సో కేవలం 10-12% మంది మాత్రమే ఉన్నత నైపుణ్యాలు స్కిల్ లెవెల్ 3 and 4 కలిగిన ఉద్యోగాలు ఉన్నారు. జనాభాలో 9.76% మందికి సెకండరీ స్థాయి విద్యకు పైబడి చదువుతున్నారు, సెకండరీ ఎడ్యుకేషన్ కంటే ఎక్కువగా. జనాభాలో 52.4% మంది ప్రాథమిక విద్య మాత్రమే పొందారంట. సో తీవ్ర నైపుణ్య అసమౌల్యత, గ్రాడ్యుయేట్లలో కేవలం 8.25% మంది మాత్రమే తాము చదివిన నైపుణ్యానికి తగిన ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పేసి రిపోర్టు చెప్తోంది. ఓకేనా. సో ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్, సో భారత్లో ఆర్థిక పోటీతత్వం, ఉత్పాదకత పెంచేందుకు పరిశోధనలు చేపట్టే సంస్థ. ఇక ఇండస్ట్రీ 4.0 అంటే ప్రస్తుతం టెక్నాలజీ ఆధారంగా పయనం, కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది. రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, ఆటోమేషన్ ఆధారంగా నడిచే కొత్త పారిశ్రామిక విప్లవమే ఇండస్ట్రీ 4.0 రివల్యూషన్ అని చెప్పచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి సంబంధించి కొన్ని కీలక గణాంకాలు. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఎన్ఎస్ఓ వారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్న కేంద్ర గణాంక విభాగం వారు విడుదల చేసిన గణాంకాలు. ఈ రిపోర్ట్ పేరు ఏంటంటే స్టాటిస్టికల్ రిపోర్ట్. సో రిపోర్ట్ పేరు చూడాలి. స్టాటిస్టికల్ రిపోర్ట్ అంటే అందులో అన్ని గణాంకాలు ఉంటాయి. సో గణాంకాలు నంబర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి కొన్ని. స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆన్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ ఏ ఫీల్డ్ నుండంట? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, వ్యవసాయ అనుబంధ రంగాలు లేదా ప్రథమ రంగం అంటాం, ప్రైమరీ సెక్టార్ అంటాము. ఓకేనా. 2011-12 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ ఎలా ఉంది అని చెప్పే గణాంకాలు ఎవరు రిలీజ్ చేశారు? నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, కేంద్ర గణాంక విభాగం వారు, అఫీషియల్. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ని చూడొచ్చు.
2011-12 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ పురోగతి ఎలా ఉంది. సో నివేదిక. సో ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయం అనుబంధ రంగాల గ్రాస్ వాల్యూ యాడెడ్ 225%కి పెరిగిందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1502,000 కోట్లు లేదా 1,502,000 కోట్ల రూపాయలు ఎప్పుడు 2011-12 ఆర్థిక సంవత్సరంలో, అది కాస్త 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 4,874 సో వేల కోట్లకు చేరిందంట. 4,878,000 కోట్ల రూపాయలు. ఓకేనా, అంతకు చేరింది. స్థిర ధరల ప్రకారం స్థూల ఉత్పత్తి విలువ ఏ విధంగా ఉంది అంటే 54.6%కి పెరిగిందంట. 2,949,000 కోట్ల రూపాయలకు చేరింది. ఓకేనా. సో పంటల ఆధిపత్యం లేదా క్రాప్ సెక్టర్ ఎలా ఉంది. మొత్తం వ్యవసాయ రంగాన్ని కనుక తీసుకుంటే పంటల విభాగం వాటా 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికం అంట. అదెంత 1,595,000 కోట్ల రూపాయలు, అంటే 54.1%. ఇక పంటల ఉత్పత్తి విలువలో ప్రధాన వాటా వచ్చేసేసి ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మొత్తం పంటల ఉత్పత్తిలో 52.5% ఇవేనంట పంటల్లో. ఇక నెక్స్ట్ ధాన్యాల ఉత్పత్తి రాష్ట్రాల వాటా ఎలా ఉంది. సో వరి, గోధుమలు కలిసి ధాన్యాల మొత్తంలో కూడా 85%. అండ్ టాప్ 5 రాష్ట్రాలు ఏంటి ధాన్యాల ఉత్పత్తి రాష్ట్రాల వాటాని తీసుకుంటే టాప్లో ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, హర్యానా. ఈ 5 రాష్ట్రాలు కలిపిన వాటా ధాన్యాల మొత్తంలో కనుక తీసుకుంటే 53% అంట. ఓకేనా. సో ఉత్తరప్రదేశ్ 18.6%, ప్రస్తుతం 17.2% తగ్గినా కూడా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఏ విషయంలో? ధాన్యాలు ఉత్పత్తి విషయంలో. ఓకేనా. సో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది సంఖ్యా ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పరిధిలో పనిచేస్తుంది. భారతదేశంలో గణాంకాలు, ఆర్థిక సూచికలను తయారు చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటంటే ఉత్పత్తి విలువ నుంచి మధ్యంతర వినియోగాన్ని తీసివేయడం ద్వారా లభించే విలువ. సో ఎకానమీలో ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇక గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వ్యవసాయం, పంటలు, పశుసంవర్ధకం తదితర రంగాల మొత్తం ఉత్పత్తి విలువ. ఇక నెక్స్ట్ భారతదేశంలో 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు అనేవి భారీగా తగ్గినాయి అంటే సంతోషపడాల్సిన విషయము. 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు పెరిగినాయి అంటే మళ్ళీ ఫోకస్ చేయాలి. సో మరణాలు ఇంకా పెరగకుండా మనం అడ్డుకట్ట వేయాలి. ప్రపంచ గణాంకాలతో పోలిస్తే భారతదేశంలో ఈ విషయంలో పురోగతి సాధించడము. సో పిల్లల మరణాలు లేదా నియోనాటల్ మోర్టాలిటీ విషయంలో కానివ్వండి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ విషయంలో కానివ్వండి, చైల్డ్ మోర్టాలిటీ విషయంలో కానివ్వండి, భారతదేశం అద్భుతమైన పురోగతి సాధించింది. వాటి మరణాలను తగ్గిస్తుంది మ్యాక్సిమం. ఓకేనా. సో ఇక్కడ చూస్తే సో రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్, ఆ సంస్థ వారు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో రిపోర్ట్ పేరు కూడా ఇదే, యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ అనే సంస్థ ఈ నివేదికను రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారము 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలు, మోర్టాలిటీ అంటే మరణాలు, మెటర్నల్ మోర్టాలిటీ అంటే మాతృత్వ మరణాలు, తల్లి మరణాలు, చైల్డ్ మోర్టాలిటీ అంటే చిన్నపిల్లల మరణాలు, నియోనాటల్ అంటే ఏంటంటే అప్పుడే పుట్టిన నవజాత శిశువులు ఉంటారు కదా వాళ్ళ మరణాలు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నవజాత శిశువుల మరణాలు, నియోనాటల్ మార్టాలిటీ రేటుని భారతదేశం ఏ విధంగా తగ్గించింది అంటే 70% తగ్గించిందంట. ఓకేనా. ప్రపంచ సగటు 54% మాత్రమేనంట. ఓకేనా. ఇక విజయానికి కారణాలు, విస్తృత టీకా కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి టీకా చేరే ప్రయత్నాలు చేస్తోంది. మనము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, మిషన్ ఇంద్రధనుస్ కానివ్వండి. సో 0 డోస్ పిల్లలు లేకుండా మనం చేస్తున్నాం. 0 డోస్ అంటే ఏంటంటే నిన్న క్లాసులో చెప్పాను. సో పిల్లలు ఏ ఒక్క చిన్నారి తీసుకున్నా కూడా అట్లీస్ట్ మినిమం 1 వ్యాక్సిన్ కూడా పొందని పిల్లలు ఎవరైతే వారు 0 డోస్ పిల్లలు అంటారు. ఓకేనా. సుదూర ప్రాంతాల్లోని జనాభా సేవలు అందని వర్గాలకు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా సో యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాము 2.9 కోట్ల గర్భిణీ స్త్రీలకు ప్రతి సంవత్సరం ఉచిత టీకాలను అందిస్తున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా 2.6 crore నవజాత శిశువులకు ఉచిత టీకాలు ప్రతి సంవత్సరం అందిస్తున్నాము. ఇది భారత ప్రభుత్వ అత్యంత కీలక ప్రజారోగ్య కార్యక్రమాల్లో ఒకటి అంట. 0 డోస్ పిల్లల సంఖ్య తగ్గింపు. సో 0 డోస్ పిల్లలు మ్యాక్సిమం లేకుండానే ఉండాలి. సో 2023లో మొత్తం జనాభాలో 0 డోస్ పిల్లలు ఉన్న శాతము 0.11%. అంటే ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా పొందని పిల్లలు, టీకాలు పొందని పిల్లలు. 2024లో ఈ సంఖ్య 0.06కి తగ్గింది. అద్భుతం. ఓకేనా. సో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ భారత ప్రభుత్వము
1985లో ప్రారంభించింది. పిల్లలు గర్భిణులకు టీకా ద్వారా రక్షణ. రైట్. ఇక యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ, పిల్లల మరణాలపై గణాంకాలు నివేదికలు విడుదల చేసే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక విభాగము. సో దీనికి ఒక్క ప్రధాన కేంద్రం అంటూ ఏమీ లేదు. ఓకేనా. రైట్. నవజాత శిశువులు అంటే అప్పుడే పుట్టిన పిల్లలు. సో జననం నుంచి మొదటి 28 రోజులు ఉంటారు కదా, అంటే 1 month లోపు ఉండే పిల్లలు మరణిస్తున్నారు అనుకోండి, నియోనాటల్ మార్టాలిటీ అంటాం. సో సుగమ్య భారత్ యాప్ ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులకు కావలసిన సమాచారాన్ని అందించడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చి అమలు చేస్తున్న ఒక యాప్. దానిలో కొంత టెక్నాలజీ అడిషన్ అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సుగమ్య భారత్ యాప్ ముఖ్యంగా ఇక్కడ దివ్యాంగులు, వృద్ధులు అంటున్నాను. దివ్యాంగులకు సంబంధించి, వృద్ధులకి సంబంధించి అనగానే మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. సో రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 41 లింక్ చేసుకోవాలి. వృద్ధుల సంక్షేమము, సంరక్షణ, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, వాళ్ళకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి, ఇవన్నీ కూడా రాజ్యం యొక్క బాధ్యత, అధికారాల్లో భాగంగా. ఓకేనా. అండ్ ఇక్కడ సో సుగమ్య భారత్ యాప్ తాజాగా కృత్రిమ మేధ ఫీచర్స్, మరింత సులభమైన యూజర్ ఇంటర్ఫేస్తో పునర్నిర్మించబడిందంట సుగమ్య భారత్ యాప్. ఈ యాప్ ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధుల సౌలభ్యాన్ని పెంపొందించడానికి రూపొందించబడింది. సుగమ్య భారత్ యాప్ అంటే ఏంటి? ప్రజలు, ప్రభుత్వ భవనాలు, రవాణా, ఐసీటీ అంటే సమాచార కమ్యూనికేషన్ వసతుల్లో ఉన్న అభిగమ్యత లేదా యాక్సెసిబిలిటీ లోపాలను ఈ యాప్ ద్వారా తెలియజేయచ్చు, కాంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ఎవరు ప్రారంభించారు ఈ యాప్ని అంటే డిపార్ట్మెంట్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీ. సో దివ్యాంగుల కోసం పనిచేస్తున్న శాఖ ఉంది కదా, వారికి సంబంధించి డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఫర్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ లేదా పర్సన్స్ విత్ డిజేబిలిటీ, దివ్యాంగులకు సంబంధించిన విభాగం ఏదైతుందో వారు ఈ యాప్ని రూపొందించారు. కామన్గా దివ్యాంగులకు సంబంధించి కానీ, వృద్ధులకు సంబంధించి కానీ సంక్షేమ పథకాలైనా, కార్యక్రమాలైనా, ఇవన్నీ ఇనిషియేటివ్స్ వచ్చినాయి అనుకోండి, అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పరిధిలో. ఓకేనా. సో ఈ యాప్ని మొదటిసారి ఎప్పుడు ప్రారంభించారంటే 2021లో. ఇప్పుడు అందులో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం. రైట్. యాప్ ముఖ్య లక్ష్యం ప్రజలు ఎదుర్కొంటున్న యాక్సెసిబిలిటీ ఇష్యూస్ని నివేదించడానికి, కాంప్లైంట్స్ ఇవ్వడానికి ఉద్దేశించబడింది. రైట్. ఫైన్. ఇక భారత ప్రభుత్వం సుగమ్య భారత్ అభియాన్ని 2015 డిసెంబర్ 3న ప్రారంభించింది. లక్ష్యం ఏంటంటే అన్ని రకాల ప్రజలకు, దివ్యాంగులు, వృద్ధులు, ఇతరులకు ప్రభుత్వ ప్రజాస్థలాలను అందుబాటులోకి తీసుకురావడము దీని యొక్క ఉద్దేశం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, దివ్యాంగులకు ప్రత్యేకంగా హక్కుల పరిరక్షణ కోసం, వాళ్ళ కోసం ప్రత్యేకంగా హక్కులు రక్షణ అనేది ఒక చట్టం ద్వారా 1995 చట్టం ఒకటి ఉంది. అండ్ దివ్యాంగుల హక్కుల రక్షణ చట్టం 2016 ఆధారంగా వారికి ప్రత్యేక సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక నెక్స్ట్, ఇటీవల చాలా ఆపరేషన్స్ గురించి మనం వార్తలు చూస్తున్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అనే అంశము. ఈ ఆపరేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ నుండి అక్రమంగా తరలిస్తున్న వస్తువులను కానివ్వండి, లేదా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో వాటిని అడ్డుకట్ట వేయడము. ఏ విభాగం వారు ఎందుకోసం ఈ ఆపరేషన్ ప్రారంభించారు చూస్తే సరిపోతుంది. సో ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ ద్వారా దాదాపు 9 కోట్ల రూపాయల విలువైన పాకిస్తాన్కు చెందిన సరుకులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, గుర్తుంచుకోండి డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అనే ఒక ఆపరేషన్ ద్వారా దాదాపు 9 కోట్ల విలువైన పాకిస్తాన్ చెందిన సరుకులను అడ్డుకున్నారు. అంటే పాకిస్తాన్ నుండి వస్తున్న సరుకులను అడ్డుకోవడానికి ఉద్దేశించబడిన ఆపరేషనే ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. ఏ విభాగం వారు? డిపార్ట్మెంట్ లేదా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఓకేనా. సో భారతదేశంలో నిషేధించబడిన పాకిస్తాన్ ఉత్పత్తుల అక్రమ రవాణాను గుర్తించి ఆ రవాణా మార్గాలను అడ్డుకునేందుకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషనే ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. సో భారతదేశంలో నిషేధించబడిన పాకిస్తాన్ సంబంధించిన సరుకులను అడ్డుకట్ట వేయడము, అక్రమంగా వస్తూ ఉంటాయి వాటిని అడ్డుకట్ట వేయడం. ఓకేనా. సో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది. సరిపోతుంది. రైట్. సో ఆపరేషన్ లక్ష్యం భారత పాకిస్తాన్ నుండి దిగుమతులను పూర్తిగా నిషేధించింది. ఆ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ఈ ఆపరేషన్ అనేది ఉద్దేశించబడింది. ఇక డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే ఒక శాఖ వార్తలోకి వచ్చింది కాబట్టి అది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1957. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. విదేశీ సరుకుల అక్రమ రవాణాను అడ్డుకునే బాధ్యత కలిగిన సంస్థ.
ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సంస్థ. సో దాదాపు అంతరించిపోయింది, ఎక్స్టింక్ట్ అనుకున్న ఒక అడవి కుక్క, వైల్డ్ డాగ్స్ రీసెంట్గా మళ్ళీ దర్శనమిచ్చాయి. సో ఏదైనా ఒక జీవి, అంతరించిపోయిన జీవి మళ్ళీ దర్శనమిస్తుందంటే మనం హర్షించాలి. ఎందుకంటే జీవుల మనుగడ అనేది మన బయోడైవర్సిటీలో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దోల్ ఏషియాటిక్ వైల్డ్ ల్యాగ్. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, WIA అంటాం. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఇక్కడ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. వారు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో కాజిరంగా కర్బీ అంగ్లాంగ్ అంటే అస్సాం రాష్ట్రంలో, కాజిరంగా ఈజ్ ఫేమస్ ఫర్ 1 హార్న్ రైనోసరస్. సో కాజిరంగా కర్బీ అంగ్లాంగ్ ల్యాండ్స్కేప్ అస్సాంలో దోల్ ఏషియాటిక్ వైల్డ్ ల్యాగ్ తిరిగి కనిపించినట్లు నిర్ధారించారు వాళ్ళు. గతంలో ఈ ప్రాంతంలో దోల్ స్థానికంగా అంతరించిపోయినట్లు భావించబడింది. మళ్ళీ ఈ వైల్డ్ డాగ్స్ ఏవైతే ఉంటాయి, ఏషియాటిక్ వైల్డ్ డాగ్స్ కనిపిస్తున్నాయి. దోల్ క్యూన్ ఆల్పినస్, ఏదైనా ఒక జీవి గురించి కానీ వృక్ష జాతి గురించి కానీ వార్తలు చూస్తున్నామంటే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్. మీకు ప్రతిసారి సైంటిఫిక్ నేమ్ ఆధారంగానే ఆ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రైట్. సో అంతరించిపోయిన జీవజాతి ప్రస్తుతం IUCN కేటగిరీ, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్లో ఇది ఎండేంజర్డ్ కేటగిరీగా ఉంది. భారతదేశంలో ఎక్స్టింక్ట్ అని మనం భావించాము, మళ్ళీ కనబడుతున్నాయి, రైట్. సో దోల్ ప్రధానంగా సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ కేంద్రంగా పనిచేస్తుంది. కాజిరంగా నేషనల్ పార్క్ అస్సాం రాష్ట్రంలో ఉంది, సరిపోతుంది. వాతావరణ మార్పులను తట్టుకోగలిగే ఒక కొత్త పదార్థం తయారీతో వార్తల్లోకి వచ్చింది. ఏ శాస్త్రవేత్తలు దీని ఇన్నోవేషన్తో న్యూస్లోకి వచ్చారో చూస్తే సరిపోతుంది. వాతావరణ మార్పులతో పోరాడటానికి స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఒక సరికొత్త పదార్థాన్ని అభివృద్ధి చేశారు. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఈ పదార్థం వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను శోషించగలుగుతుంది. తయారీ విధానం, ఈ పదార్థాన్ని బ్లూ గ్రీన్, సో బ్లూ గ్రీన్ ఆల్గే, దాన్ని ఏమంటామంటే సైనోబాక్టీరియా అంటాం, అనే సూక్ష్మజీవుల ఆధారంగా తయారు చేశారంట. సైనోబాక్టీరియా కిరణజన్య సంయోక్రియ ఫోటోసింథసిస్ ద్వారా నీరు, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్లను ఉపయోగించి ఆక్సిజన్, షుగర్స్ని ఉత్పత్తి చేస్తుంది. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో ఇటువంటి ఇన్నోవేషన్స్ గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు దాని గురించి ఏం చూడాలంటే ఏ శాస్త్రవేత్తలు ఏం అభివృద్ధి చేశారు, ప్రత్యేకత. వాతావరణ మార్పును తట్టుకోగలిగే ఒక కొత్త పదార్థాన్ని ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు, ఎనఫ్. సో దేని ఆధారంగా తయారు చేశారు, రైట్. సో సైనోబాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గేగా ప్రసిద్ధి. భూమిపై ఆక్సిజన్ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన తొలి జీవులు, రైట్. ఇక రాష్ట్రీయ అంశాలు, ఈరోజు తెలంగాణ అంశాలు ఒక 2 టాపిక్స్ న్యూస్లోకి వచ్చినాయి. ఏపీ రిలేటెడ్ టాపిక్స్ ఈరోజు మనకు వార్తలు లేవు. నిన్నటి క్లాస్లో ఏపీ రిలేటెడ్గా మనం చూసాము. సో కరెంట్ అఫైర్స్ మన రెగ్యులర్ క్లాసెస్లో, డైలీ క్లాసెస్లో ఏపీకి సంబంధించిన, తెలంగాణకి సంబంధించిన, ఏ రాష్ట్రానికి సంబంధించిన, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా వార్తలు నిలిచిన అంశాలను డిస్కస్ చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాల సమాచారం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అయితే తెలంగాణ లేకపోతే ఏపీ ఏదో ఒక రాష్ట్రం గురించి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా సమాచారం ఉండకపోవచ్చు వార్తల్లో. కాబట్టి ప్రతిరోజు చూడండి, అన్నీ కవర్ అయిపోతాయి. సో PJR ఫ్లైఓవర్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రారంభించారు. PJR అంటే కాంగ్రెస్ మాజీ నేత, ప్రముఖ వ్యక్తి, మోస్ట్ పాపులర్ లీడర్. సో PJR పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ వేటిని కలుపుతుంది, కొండాపూర్ నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు నిర్మించబడింది. ఈ ఫ్లైఓవర్ దాదాపు 1.2 కిలోమీటర్స్ పొడవు. ఇక్కడ ఎందుకు మరి ఫ్లైఓవర్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం మనకి ఎగ్జామినేషన్లో. ఇక్కడ దివంగత నేత, తెలంగాణలో మోస్ట్ పాపులర్ లీడర్, చరిత్ర నిలిచిపోయిన వ్యక్తి, తన పేరిట ఒక ఫ్లైఓవర్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎగ్జామినేషన్లో వీటిపైన ఫోకస్ చేస్తారు, రైట్. ఔటర్ రింగ్ రోడ్ మొత్తం పొడవు ఎంత, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం కవర్ చేస్తున్నాను. అండ్ అభ్యర్థులు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, GVK స్టడీ సర్కిల్ యాప్. సో మన యాప్లో నేను ఇక్కడ డైలీ క్లాస్ ఏవైతే చెప్తున్నానో వాటికి సంబంధించి కంప్లీట్ PDF విత్ డౌన్లోడ్ ఆప్షన్తో ఉంటుంది, ఓకేనా. యాప్ లింక్ మన వీడియో కింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, లేదంటే మీరు ప్లే స్టోర్ నుండి టైప్ చేసి యాప్ విజిబుల్ అవుతుంది, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో మౌలిక సదుపాయాలకు పెద్ద ముందడుగు, రక్షణ శాఖకు సంబంధించిన ఒక ఒప్పందము హైదరాబాద్. సో తెలంగాణ ప్రభుత్వము మరియు రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య కీలక ఒప్పందం అనేది ఒకటి కుదిరిందంట.
ఈ ఒప్పందంతో హైదరాబాద్లో 2 ముఖ్య ఎలివేటెడ్ కారిడార్స్ని అభివృద్ధి చేయడానికి మార్గం సుముఖమైంది. ఆ కారిడార్స్ ఎక్కడెక్కడ? ఒకటి ప్యారడైజ్ జంక్షన్ టు షామీర్పేట్ కారిడార్, స్టేట్ హైవే 1. సెకండ్ డైరీ ఫార్మ్ రోడ్ కారిడార్ NH44 పైన ఉంది. సో ఇక్కడ ఎలివేటర్ కారిడార్ ఏదైతే ఉంటుందో దాని నిర్మాణం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అండ్ రక్షణ శాఖ మధ్య కుదిరిన ఒప్పందం వల్ల ప్రయోజనం ఏంటంటే ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందంట. నగరంలో రాకపోకలు మరింత వేగవంతం అవుతాయి, కనెక్టివిటీని పెంచడం. ఓకేనా? సో HMDA పరిధిలో అమలు కాబోతోంది. HMDA అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనా? ఇక ప్రధానమంత్రి గారికి ధర్మ చక్రవర్తి అనే ఒక బిరుదుని ప్రదానం చేయడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇటీవల కాలంలో వరిస్తున్న పురస్కారాలు ఏవైతే ఉంటాయి, అంతర్జాతీయ పురస్కారాలు, జాతీయ పురస్కారాలపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. ఈ పురస్కార ప్రదానం అనేది నిన్న జరిగింది మన భారతదేశానికి సంబంధించి, జైన మతానికి సంబంధించి. మనందరికీ తెలుసు జైన మతం అనేది వ్యవసాయాన్ని నిషేధిస్తుంది. ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం హిస్టరీలో. భారతదేశంలో గుర్తింపు పొందిన మతాల్లో, మైనారిటీ హోదా పొందిన మతాల్లో జైన మతం కూడా ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధర్మ చక్రవర్తి బిరుదుని ప్రదానం చేశారు. జైన సన్యాసి ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ బిరుదుని ప్రదానం చేశారు నిన్నటి రోజున. ఓకేనా? రైట్. సో విద్యానంద్ జీ మహారాజ్ శతాబ్ది ఉత్సవాలను జాతీయ స్థాయిలో ఏడాది పొడవునా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భగవాన్ మహావీర్ అహింసా భారత్ ట్రస్ట్ ఈ వేడుకలు నిర్వహిస్తోంది. సో ఈ ట్రస్ట్ వారే, భగవాన్ మహావీర్ అహింసా భారత్ ట్రస్ట్ వారే భారత ప్రధాని గారికి ఈ ధర్మ చక్రవర్తి అనే ఒక బిరుదునిచ్చి సత్కరించారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ధర్మ చక్రవర్తి బిరుదు ధార్మికత, ఆధ్యాత్మికతను పరిరక్షించి ప్రోత్సహించే ప్రముఖ వ్యక్తులకు అందించే అత్యున్నత గౌరవం. ఓకేనా? ఈ ట్రస్ట్ వారు ప్రదానం చేశారు భారత ప్రధాని గారికి. ఇక కొత్త చీఫ్గా పరాగ్ జైన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. భారతదేశంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో రాకి చీఫ్గా ఎవరంటే పరాగ్ జైన్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కొత్త చీఫ్గా పరాగ్ జైన్ నియమితులయ్యారు. పంజాబ్ క్యాడర్ 1989 బ్యాచ్ IPS అధికారి అయిన పరాగ్ జైన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. పరాగ్ జైన్ పదవీ కాలం 2 ఏళ్ళు ఉంటుందంట. ఓకేనా? సో గుర్తుంచుకోండి. రైట్. సో రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ 1968లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. భారతదేశ విదేశీ నిఘా సంస్థ భద్రతా వ్యవహారాలపై విదేశీ దేశాల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. ఓకేనా? చీఫ్ను అధికారికంగా సెక్రటరీగా పిలుస్తారు. ఇక సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులను మనం నేర్చుకుంటూ ఉంటాము. ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి మనం ఎకానమీలో నేర్చుకుంటాం కదా, ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు అని. అందులో డైరెక్ట్ ట్యాక్సెస్ విభాగం ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి చైర్మన్గా రవి అగర్వాల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తన పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆ విభాగం చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి పదవీ కాలం పొడిగింపు. ఇటీవల కాలంలో పదవీ కాలం పొడిగింపు అనేది చాలా పదవుల గురించి చూస్తున్నాం. DRDO చీఫ్ లేదా చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్న సమీర్ వి కామత్ గారి పదవీ కాలాన్ని కూడా 1 year ఎక్స్టెండ్ చేసాం. అలాగా ప్రత్యక్ష పనులు అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇటువంటివి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఉదాహరణకు GST లాంటివి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్పర్సన్గా ఉన్న రవి అగర్వాల్ గారి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం 1 ఏడాది పొడిగించింది. జూన్ 30th 2026 వరకు తానే కొనసాగుతారంట. గుర్తుంచుకోండి. 1988 బ్యాచ్ చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి. రైట్. సో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ దీనిపైన ఆమోద ముద్ర వేసింది పొడిగింపుకు సంబంధించి. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ 1964లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సో క్రీడలకు సంబంధించి మొట్టమొదటి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ అంటే సీనియర్స్ కప్ రీసెంట్గా జరిగింది 2025. ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం చెన్నై, తమిళనాడు వేదికగా జరిగింది. విజేత వచ్చేసి తమిళనాడు. నెక్స్ట్ ఒడిషా వచ్చేసేసి మహిళలకు సంబంధించి విజేత. సో పురుషుల విజేతనేమో తమిళనాడు జట్టు, మహిళల విజేతనేమో ఒడిషా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ పోటీలు రీసెంట్గా జూన్ 18th to 27th వరకు తమిళనాడులోని చెన్నై మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీలు 40 ఏళ్ళు పైబడిన పురుషులు
35 ఏళ్ళు పైబడిన మహిళలకు నిర్వహించారు. విజేతలను పరిశీలిస్తే తమిళనాడు, సో తమిళనాడు జట్టుకు సంబంధించి విజేత. సో మెన్స్కి సంబంధించి, ఇక మహిళలకు సంబంధించేమో హాకీ అసోసియేషన్ ఆఫ్ ఒడిషా జట్టు మహిళల జట్టు విజేత. మరి పురుషుల విభాగంలో రన్నరప్ ఎవరంటే మహారాష్ట్ర జట్టు, మహిళల రన్నరప్ జట్టు ఎవరంటే పంజాబ్. సో పురుషుల విభాగంలో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి, మహిళల విభాగంలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. ఏం లేదు, సీనియర్స్ ఎవరైతే ఇప్పటికే హాకీలో గుర్తింపు పొందిన క్రీడాకారులు ఉంటారో, రిటైర్డ్ ప్లేయర్స్ ఉంటారో వారు ఆడతారు అన్నట్టు. ఓకేనా, రైట్. హాకీ నిర్వహణకు అధికార సంస్థ హాకీ ఇండియా. భారతదేశంలో మనకు క్రికెట్లో బీసీసీ ఎలాగో హాకీకి హాకీ ఇండియా లాగా. హాకీ ఇండియా 2009 ఇయర్లో ఏర్పాటైంది, రైట్. ఇంకొక వ్యక్తి, ఒక క్రీడాకారుడు ఈరోజు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఎవరైనా క్రీడాకారుడు మరణిస్తూ వార్తల్లోకి వచ్చినా, వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చినా, ఏ క్రీడతో సంబంధం ఉన్న వ్యక్తి అండ్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి చూస్తే సరిపోతుంది. సో క్రికెట్ మాజీ ఆటగాడు, క్రికెట్ లెజెండరీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ కన్నుమూత, ఇంగ్లాండ్కి సంబంధించిన ఆటగాడు. సో ఇంగ్లాండ్కి చెందిన మాజీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ తీవ్ర అనారోగ్యంతో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇంగ్లాండ్ సంబంధించి, సో టెస్టుల్లోనూ వన్డేల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన క్రీడాకారుడు. ఓకేనా, సో ఏ జట్టు? ఇంగ్లాండ్. పేరేంటి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలు నిలిచిన అంబుబాచి మేళా మరియు రజపర్బ పండుగ ఫెస్టివల్ ఏ రాష్ట్రాలు నిర్వహిస్తారు? రెండింటికి ఉన్న ఒక ప్రత్యేకత, సిమిలారిటీ ఏంటి? సో ప్రతి ఒక్కరి సమాధానాన్ని ఇవ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను సమాధానం కోరుతున్నాను. సో ఈజీ క్వశ్చన్. అండ్ ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఉత్తరప్రదేశ్లోని సల్కన్ ఫాజిల్ పార్క్ యునెస్కో టెంటేటివ్ జాబితాలో చోటు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. రాజస్థాన్లో మహాభారతం నాటి చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ఘనత, ల్యాబ్లో హృదయ కణజాలాలను సృష్టించారు. అండ్ స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ల్యాండ్స్కేప్, ఇటీవల విడుదలైన ఒక రిపోర్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ వారు విడుదల చేస్తారు భారతదేశంలో నైపుణ్య రంగానికి సంబంధించి. వ్యవసాయం అనుబంధ రంగాల ఉత్పత్తి విలువపై గణాంకాలను విడుదల చేయడం జరిగింది ఎన్ఎస్ఓ. అండ్ భారతదేశంలో చిన్నారుల మరణాలు అనేవి భారీగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. సో ప్రస్తుతం భారత్ సాధించిన పురోగతిగా చెప్పొచ్చు. సుగమ్య భారత్ యాప్ ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది? అండ్ డీప్ మేనిఫెస్ట్ అనే ఒక ఆపరేషన్ ఇటీవల పాకిస్తాన్ నుండి అక్రమంగా వస్తున్న సరుకులను అడ్డుకట్ట వేయడానికి డిఆర్ఐ వారు ప్రారంభించారు. అండ్ అంతరించిపోతున్న, భారతదేశంలో అంతరించిపోయిన దోల్ ఏషియాటిక్ వైల్డ్ డాగ్ మరొకసారి దర్శనం. అండ్ వాతావరణ మార్పులను తట్టుకోగలిగే ఒక కొత్త పదార్థాన్ని సృష్టిస్తూ స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు. పీజీఆర్ ఫ్లైఓవర్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ ఏ ప్రాంతాలను కనెక్ట్ చేస్తుంది? అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఎలివేటర్ కారిడార్ల విషయంలో రక్షణ శాఖతో కుదిరిన ఒప్పందము. మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రధానోత్సవము. అండ్ రా కొత్త చీఫ్గా పరాగ్ జైన్ గారు. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్పర్సన్గా ఉన్న రవి అగర్వాల్ గారి పదవీకాలం మరొక ఏడాది పొడిగింపు. ఫస్ట్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 చెన్నై వేదికగా ముగిసింది. పురుషుల జట్టు విజేత తమిళనాడు, మహిళల జట్టు విజేత ఒడిషా. ఇంగ్లాండ్ లెజెండరీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల వార్తలు నిలిచిన అంబుబాచి మేళా మరియు రజపర్బ పండుగ ఏ రాష్ట్రాల్లో నిర్వహిస్తారో, రెండింటికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.